విటమిన్ డెఫిషియన్సీస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల నరాల బలహీనత అండ్ బ్రెయిన్ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉందా? పర్టికులర్లీ విటమిన్ డి అండ్ B12 ఈ మధ్యన చాలా తక్కువ, అంటే ఈ మధ్యన ఎక్కువ చూస్తున్నాం, వాళ్ళకి తక్కువ లెవెల్స్ ఉంటున్నాయి చాలా మందికి. వాళ్ళకి హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ఇన్ ద ఫ్యూచర్? ఎలా ఉంటుంది? డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్ అలాట్. ఒకప్పటి ఆహారపు అలవాట్లకి ఇప్పటి ఆహారపు అలవాట్లకి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇంకొకటి ఆహారం దొరికే ఆహారం కూడా ఒకప్పుడు మంచి క్వాలిటీ ఫర్టైల్ ల్యాండ్స్లో పెరిగేవి. సో ఫుడ్లో కూడా న్యూట్రియంట్స్ ఏవైతే ఉండేవో అవి కొంతవరకు మంచి క్వాలిటీ ఉండేవి. కొన్ని ఫుడ్లో దొరకవు, కొన్ని రకాల ఫుడ్స్లోనే దొరుకుతాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరికీ సప్లిమెంట్స్ తీసుకునే స్టేజ్కి వచ్చేసాం. సో జెనెటిక్ చేంజెస్ కావచ్చు, వెదర్ చేంజెస్ కావచ్చు, ఆహారంలో క్వాలిటీ చేంజెస్ వల్ల కావచ్చు. సో మోస్ట్ కామన్గా మనం చూసేవి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ, వాటిలో B12 పర్టికులర్గా, 2 డి విటమిన్ డెఫిషియన్సీ, సి విటమిన్ డెఫిషియన్సీ, ఇవి మనకు సాధారణంగా మోస్ట్ కామన్గా చూసేవి. ఈ B12 ఎందుకు ఇంపార్టెంట్ అంటే B12 ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ యానిమల్ సోర్స్డ్ ఫుడ్స్. ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్లో దొరకదు. ప్యూర్ వెజిటేరియన్ అంటే పాలు కూడా తాగరు, పెరుగు కూడా తీసుకోరు, యానిమల్ ప్రోడక్ట్స్ ఏవి తీసుకోరు. వీగన్స్ అంటే ప్యూర్ వీగన్స్ అంటే ప్యూర్ అనుకోండి. సో వీగన్ ఫుడ్ విల్ నాట్ హ్యావ్ B12. దే హ్యావ్ టు అడ్రస్ ఇట్. ఏదో ఒక రకంగా అడ్రస్ చేయాలి. నేను యానిమల్ ఫుడ్లో B12 కోసం ఏదో సప్లిమెంట్ అన్నా తీసుకోవాలి. నేను యానిమల్ ఫుడ్ తీసుకోనంటే ఫైన్, తీసుకోవద్దు, నో బడీ స్టాపింగ్ యూ, బట్ యూ షుడ్ టేక్ ఎ సప్లిమెంట్. B12 టాబ్లెట్స్ అవైలబుల్ ఉన్నాయి కమర్షియల్గా, యూ కెన్ టేక్ దట్. B12 ఫార్టిఫైడ్ ఫుడ్స్ దొరుకుతాయి కొన్ని, అవి తీసుకోవచ్చు. సో డి విటమిన్ కూడా అంతే. డి విటమిన్ కూడా మనకి సాధారణంగా ఎండలోకి వెళ్తే విటమిన్ వచ్చేస్తుంది అంటారు. ఈ ఎండలోకి వెళ్ళడం అనేది విల్ యాక్టివేట్ ద ప్రాసెస్ ఆఫ్ విటమిన్ సింథసిస్, అంతే తప్ప ఎండలోంచి విటమిన్ రాదు. బాడీలో కొలెస్ట్రాల్ ఉంటుంది, మంచిగా హెల్దీ కొలెస్ట్రాల్ ఏవైతే ఉంటుందో ఆ హెల్దీ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు దానిలో కొన్ని కెమికల్ చేంజెస్ వస్తాయి. అల్టిమేట్లీ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ డి విటమిన్. అది మళ్ళీ కొన్ని సిరీస్ ఆఫ్ యాక్షన్స్కి వెళ్తుంది యాక్టివేట్ అవ్వడానికి. సో ఈ ప్రాసెస్లో సన్లైట్ అనేది యాక్టివేషన్ స్టిమ్యులస్ లాగా పనికొస్తుంది. కన్వర్షన్కి ఒక వన్ ఆఫ్ ద స్టెప్ అది. అంతే తప్ప ఎండ లోపల విటమిన్ ఉండదు. మన బాడీలో హెల్దీ ఫుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అదే విటమిన్ కింద మారుతుంది. ఆ ప్రాసెస్కి ఎండ అవసరం. ఫుడ్ తీసుకోకుండా, ఆహారం మంచి ఫుడ్ తీసుకోకుండా నాకు ఎండలోకి వెళ్ళాను విటమిన్ వచ్చేసింది అంటే రాంగ్ వే. దట్ డజంట్ వర్క్. దెన్ డి విటమిన్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ కిడ్నీ హెల్త్ అండ్ బోన్ హెల్త్, at the same time brain also. But latest research is saying D vitamin deficiency is one of the cause for stroke అనేసి. So నిద్ర లేక ప్రాపర్ స్లీప్ ఆర్కిటెక్చర్, స్లీప్ లేకపోవడానికి డి విటమిన్ డెఫిషియన్సీ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్. స్ట్రెస్ హ్యాండిల్ చేయలేకపోవడానికి కూడా రీజన్ డి విటమిన్ డెఫిషియన్సీ అంటున్నారు. దెన్ అగైన్ B12 is such a chemical, it is very essential for the heart and nerves. కొన్ని కెమికల్స్ ఉంటాయి, సిస్టిన్ అని, హోమోసిస్టిన్ అని, ఓవరాల్ సైకిల్స్ అనేవి జరుగుతాయి. సో అల్టిమేట్గా సింపుల్గా చెప్పాలి అంటే B12 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ నర్వ్ రీజనరేషన్ అని చెప్పలేం, కానీ నర్వ్ మీద ప్రతి నరం మీద ఒక కోటింగ్ ఉంటుంది, మైలిన్ అంటాం. ఆ మైలిన్ సింథసిస్కి నర్వ్స్ కావాలి, కొత్త కనెక్షన్స్ ఫామ్ కావడానికి B12 కావాలి. సో ఈ B12 డెఫిషియన్సీ వల్ల ఆ కోటింగ్ సరిగ్గా ఫామ్ అవ్వదు, దానివల్ల తిమ్మిలు రావడం, గ్రిప్ లేకపోవడం, బ్యాలెన్స్ లేకపోవడం, ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. అట్ ద సేమ్ టైం కొత్త కనెక్షన్స్ ఫామ్ కావు కాబట్టి మెమరీ లాస్, ఫోకస్ లేకపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వేర్ B12 అండ్ డి విటమిన్ కమ్ ఇన్ టు ప్లే.